హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధనాస్ కిచెన్ 19 అండి. సో ఈరోజు మనం చూస్తున్న రెసిపీ పానీపూరి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ పానీపూరిని చాలా సింపుల్గా చేసుకునే విధంగా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. పూరీలు ఇలా చక్కగా పొంగడానికి సో మనం కొన్ని చిన్న మెజర్మెంట్స్ లాంటివి తీసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ముందుగా మనం ఆలుని కట్ చేసుకొని ఇవి మనం ఉడికించుకోవాలండి. సో ఇలా చిన్నగా కట్ చేసుకో, లేదంటే మీరు పెద్దగా అయినా ఒకేసారి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. నేను ఇలాగ కట్ చేసుకొని ఇలా ఉడికించుకుంటున్నాను. ముందు మనం చింతపండు కూడా ముందుగానే నానపెట్టుకుందాం. సో తర్వాత ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని ఉడికిందో లేదో మనం ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత అంతలో అవి చల్లారే అంతలోపు మనం ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసుకుందామండి. ఇలా సన్నగా కట్ చేసుకుందాం, ఎందుకంటే పానీపూరిలో కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఆలు ఉడికాక చల్లారాక మనం పైన లేయర్ ఇలా కొంచెం తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇలా జస్ట్ ఒక 2 టైమ్స్కే వచ్చేస్తుంది. సో ఇలా స్మాష్ చేసుకునే దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు చిటికెడే అండి, అండ్ తర్వాత కొంచెంగా కారం మీ టేస్ట్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత చాట్ మసాలా అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అండి ఇందులో. సో చాట్ మసాలా కొంచెంగా టేస్ట్ చూసుకొని అలా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెంగా కొత్తిమీర గార్లిష్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకున్నాక దానికి కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనా తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక అల్లం ముక్క అండి, కొంచెం చిన్నది అల్లం ముక్క యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాం. అది మీ టేస్ట్ని బట్టి అండి. కొంచెం కారం కావాలంటే ఇంకొక 4-5 అలా వేసుకోవచ్చు. కొద్దిగా లెమన్ యాడ్ చేస్తున్నాను, లెమన్ జ్యూస్ కొంచెంగా. దీన్ని గ్రైండ్ చేసినాక ఇప్పుడు చింతపండుని మనం దీన్ని ఒక ప్యూరీలాగా చేసుకోవాలండి. అంటే కొద్దిగా ఇలా 2-3 టైమ్స్ ఇలాగా వడకట్టేసుకుంటే నీళ్ళు వస్తాయి కదా, చింతపండు నీళ్ళు. సో అలా ఒక 2-3 టైమ్స్ కానీ మనకి ఎంత తీసుకున్నాను కొంచెంగా సరిపోతుంది. మీకు పానీని బట్టి చింతపండు యాడ్ చేసుకోవడం, ఆ నీళ్ళు అనేవి మనం తీసుకోవడం బట్టి ఉంటుందండి. సో ఆ ఫిల్టర్ చేసుకున్న పానీ పేస్ట్ని ఇలాగా చూసుకొని ఇందులో గరం మసాలా, సాల్ట్ అవి యాడ్ చేసుకోవాలండి దీంట్లో. నెక్స్ట్ ఇప్పుడు పూరీలు ప్రిపరేషన్ అండి. పూరీలకి కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం ఆల్రెడీ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవి రెడీమేడ్ పానీపూరీలు అండి. సో ఈ రెడీమేడ్ పానీపూరీలు అనేవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ ఆల్సో బాగా పొంగుతాయి కూడా, బాగుంటాయి. సో మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే అది బొంబాయి రవ్వతో చేస్తారు కదా. సో ఇక్కడ నేను రెడీమేడ్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా బాగా మనకి పొంగాలంటే సో మనం వేయంగానే ఆయిల్లో ఒక 2-3 టైమ్స్ ఆయిల్లోకి ఇలా ప్రెస్ చేస్తూ 2-3 టైమ్స్ ఇలాగ ఫ్లిప్ చేసుకుంటూ పానీపూరీలు అనేవి పొంగించుకోవాలండి. సో ఇలాగ వేయంగానే కొంచెంగా ఆయిల్లో ఫ్లిప్ చేస్తూ ఇలా 2-3 టైమ్స్ సైడ్స్కి అలా తిప్పుకుంటూ ఉంటే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. కొన్నిసార్లు మనం ఇలా ఫ్లిప్ చేయకుండా వదిలేసామంటే కొన్ని అలానే ఉండిపోతాయి. సో ఆయిల్లోకి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటేనే మనకి ఆ పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. చూడండి ఎంత చక్కగా అన్నీ పొంగాయో, ఒక్కటి కూడా ఇలాగా థిన్గా రాకుండా చాలా బాగా పొంగుతున్నాయి. సో ఇప్పుడు కూడా ఇలానే అండి, ఇంకా అన్ని మిగతా ప్రాసెస్ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ ఇలా పూరీలు అన్నీ సేమ్ ప్రాసెస్గా చేసేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండ్ క్రిస్పీ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. సో ఇందులోకి మనకు ఆలు స్టఫింగ్ అండ్ మిక్చర్ అండ్ పానీ ఇలా అన్నీ రెడీ అయిపోయండి. కొంతమంది యాడ్ చేసుకోవాలంటే దహీ కూడా యాడ్ చేస్తారు, దహీ పానీపూరి అంటారు కదా. సో నేను ఇక్కడ
జస్ట్ కర్డ్ని కొంచెం తీసుకొని దాంట్లో లైట్గా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నాను. సో మనం పానీపూరిలోకి ఈ దహి అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. చాలా అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెడీమేడ్వి పానీపూరీస్ యూస్ చేసినా మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారా, నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయి చూస్తుంటేనే.